హలో అండి. టీని ఒక్కసారి ఇలా తయారు చేసుకొని చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే తాగాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా టీ గిన్నెని పొయ్యి మీద పెట్టేసి అందులోని మనము ఎంత టీ కావాలనుకుంటున్నామో అందులో హాఫ్ గ్లాసు, ఒక గ్లాసుడు టీ చేయాలంటే హాఫ్ గ్లాస్ వాటరు వేయాలండి. వేసి పొయ్యి వెలిగించేసేయండి. వాటర్ వేసాక పొయ్యి వెలిగించాలి. ముందుగా పొయ్యి వెలిగించి తర్వాత వాటర్ వేస్తే ఈ లోపల గిన్నె కాలిపోయి గిన్నె పాడైపోతుంది. వాటర్ ఈ విధంగా మరుగుతుంటుంది కదా, అప్పుడు దంచిన ఈ యాలక్కాయలు 2 అలాగే చిన్న దాల్చిన చెక్క వేసేసి ఆ నీటిలోని కాసేపు మరగనివ్వండి. చక్కగా మరుగుతుంది కదా, ఆ వాటర్కి ఆ ఫ్లేవర్ బాగా పట్టనివ్వండి. అప్పుడు టీ పొడి 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని టీ పొడి కూడా బాగా మరగనివ్వాలి. అది మరిగిన తర్వాత దంచిన అల్లము 1/2 ఇంచు దంచిన అల్లము, 1/2 ఇంచు కానీ అంటే మనం చేసుకునే టీని బట్టి. నేను 1 గ్లాసు టీకి నేను 1/2 ఇంచు వేసానండి అల్లము దంచేసి. అది కూడా మరగనివ్వండి వాటర్లోని. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత పాలండి, మనం మిగతా కొలత ఉంది కదా ఆ పాలు తీసుకోండి. నేను గ్లాసుడు చేద్దాం అనుకున్నాను కాబట్టి ఆ గ్లాసుడు పాలు వేసేస్తున్నానండి. వేసేసి మరిగిస్తున్నాను. నేను ఇప్పుడు చేస్తున్నట్టు ఇద్దరికండి. పాలు వేసాక కూడా కాస్త మరగనివ్వాలండి. చూసారు కదా చక్కగా మరుగుతుంది. ఇప్పుడు అందులోనే షుగర్ 2 స్పూన్లు వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి 2 స్పూన్లు. తర్వాత అందులో ఈ టీ మసాలా అని ఎవరెస్ట్ టీ మసాలా అండి, చిటికెడు వేస్తే చాలండి, ఎక్కువ వేయకూడదు. ఎప్పుడు మసాలాలు అవి ఎక్కువ వేస్తే ఉన్న టేస్ట్ పాడైపోతుంది దేనికైనా కూడా. చిటికెడు జస్ట్ టచ్ చేసామా వేసామా అన్నట్టు లైట్గా ఉండాలంతే. చిన్నది వేయండి. ఆల్రెడీ మనం యాలక్కాయలు దాల్చిన చెక్క వేసాం కాబట్టి ఈ మసాలా ఎక్కువ పడదు. కానీ ఈ మసాలా చిన్నది వేయడం వలన మంచి ఫ్లేవర్ ఉంటుంది. బాగా మరగనివ్వండి. కనీసం 5 నిమిషాలు మరగనివ్వండి. ఈ విధంగా సిమ్లో పెట్టేసి 5 నిమిషాలు బాగా మరగనివ్వండి. చూసారు కదా చక్కగా మరుగుతుంది. మంచి వాసన వస్తుందండి, బాగుంది. అసలు స్మెల్కే తాగేద్దాం తొందరగా అన్నంతలా ఉంది. చూసారు కదా, ఇది మరిగింది. బాగా మరిగిన తర్వాత గ్లాసులోకి తీసుకోండి. గ్లాసులో తీసుకొని సర్వ్ చేసేయడమే. నేను సర్వ్ చేసిన వాళ్ళైతే బాగా మెచ్చుకున్నారు, నాకు చాలా బాగుందని చెప్పారు. తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. అదిరిపోయింది కదా, సూపర్. తప్పకుండా ఈ విధంగా తయారు చేసుకొని చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.